ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలను జున్ను పాలు అని అంటారు. అంతేకాకుండా సాధారణ పాలను కూడా బాగా కాచితే కూడా జున్ను తయారు చేసుకోవచ్చు. ఈ జున్నులో పాల కంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. ఈ జున్నులో రకరకాల వంటకాలు చేసి తీసుకుంటారు. దీనిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదేనని చెప్తున్నారు వైద్యులు. జున్ను తీసుకుంటే కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. చాలా మంది చూడడానికి చాలా బక్కగా సన్నగా ఉంటారు. అలాంటి వారు ప్రతిరోజు జున్ను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జున్నులోని ప్రోటీన్ శరీరానికి కావాల్సిన ఎనర్జీని అందిస్తాయి. తరచూ దీన్ని తింటే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. జున్నులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు బలానికి ఎంతో దోహదపడుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు 2 పూటల జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. తల్లిపాలు కూడా వృద్ధి చెందుతాయి. జున్నులో విటమిన్ బి, ఏ, కే, డి వంటివి జీవక్రియలు సరిగ్గా జరిగేలా చేస్తాయి. జున్ను తరచుగా తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది. జున్ను విరేచనాలు, మలబద్ధక సమస్యను తొలగిస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవారు రోజుకు ఒక్కసారైనా జున్ను తింటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. దాంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలో విటమిన్ డి కారణంగా ఆస్టియోపోరోసిస్ లోపానికి గురి కావాల్సి వస్తుంది. ఈ లోపాన్ని తొలగించాలంటే జున్ను తీసుకోవాలి. జున్నులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది ఈ లోపాన్ని తగ్గించడంలో ఎంతో దోహదం చేస్తుంది.